మా ఆయన అని ఎంత హక్కుతో అడుగుతుందో చూడమ్మా. ఆస్తి మీద హక్కు లేదు, ఇంటి మీద హక్కు లేదు, అన్నిటి మీద నీకే హక్కుందని చెల్లెలి కూతురికి లెక్కలు నేర్పి కట్టుకున్న వాడిని కట్టుబట్టతో వీధిలోకి నెట్టేసావు కదే. ధర్మపత్ని కదా ఈవిడి గారు. మా ఆయన అనే హక్కు నీకెక్కడుందే? సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. నువ్వు నీ చెల్లెలి కూతురు ముగ్గురేనే. ఏ దాటాక తెప్ప తగిలేసే రకం. 25 ఏళ్ల క్రితం నా కొడుకు మీ నాన్న పరువు కాపాడాడు, నీ బరువుని బాధ్యతగా స్వీకరించాడు. అవన్నీ మర్చిపోయావంటే? అసలు మీ నాన్న ఇచ్చింది పావలా అయితే నా కొడుకు దాన్ని 10 చేశాడే. వాడి రెక్కలు ముక్కలు చేసుకుని కొసరంత దాన్ని కొండంత చేసి నిలబెడితే ఆ ఆద్య నువ్వు కలిసి నా కొడుకుని మమ్మల్ని ఇలా వీధిపాలు చేశారే. మీరు బాగుపడరు, నా ఆశ్రమైపోతారు. అత్తయ్య, ఆయన ఆ ఇంటిని వదిలి ఇలా వచ్చినందుకు అందరికన్నా నరకం నేనే అనుభవిస్తున్నానత్తయ్య. ఆయన పాదాల దగ్గర స్థానం తప్ప నాకు ఏ ఆస్తి, ఏ లెక్కలో వద్దు. ఆద్య, మేం దూరం అవ్వకూడదని పొరపాటున నోరు జారి ఒక్క మాట అనేసరికి ఆయన ఇలా వచ్చేశారు. చూసావా అమ్మా ఈవిడి గారి నటన? పొట్ట నిండా విషం దాచుకుని ఆ ఆద్య మాట్లాడితే పొరపాటున మాట్లాడిందని ఎలా వెనకేసుకొస్తుందో. ఆ వెనకేసుకు రాబట్టే దాని వెనుకుంది. లేకపోతే ఆ రోజే నా కొడుకు వెంట వచ్చేది కదా. అలా వచ్చుంటే ఇలా హీనంగా బతికెందుకు ఏడుస్తుంది? రాణివాసానికి అలవాటు పడింది కదా. పైగా ఇప్పుడు ఆ ఇంట్లో భర్త లేడు, అత్త లేదు, ఆడపిల్ల మరిది మరదలు ఎవ్వరూ లేరు. ఈవిడ ఆడిందే ఆట, పాడిందే పాట. అవును, ఈవిడ వల్ల మనం పూటకి పాటు పడాల్సి వస్తుంది. అయినా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావక్క? మేము ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నామో చూసి ఆనందించడానికి వచ్చావా? అంత మాట నీకు పార్వతి, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. రామ తన అత్తగారింట్లో వ్రతం పెట్టుకుంది. ఆ వ్రతానికి ఆయన్ని తీసుకువెళ్దామని వచ్చాను. వెళ్ళేందుకు ఆయన నిరాకరించినా